శ్రీ మానస టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో చార్ధామ్ స్పెషల్ యాత్ర 15 రోజులు 10 క్షేత్రాలు మే నెలలో నిర్వహించబడును. బస్సు, ట్రైను, టిఫిన్, మీల్స్ అన్నీ కలిపి 18,000 రూపాయలు మాత్రమే. దర్శించు క్షేత్రాలు హరిద్వార్, ఋషికేశ్, రుద్రప్రయాగ, బద్రీనాథ్, కేదార్నాథ్, గుప్తకాశీ, బ్రహ్మకపాలం, గంగోత్రి, యమునోత్రి, ఉత్తరకాశీ. మరిన్ని వివరాలకు సంప్రదించండి MGR 9392736449 9493609403. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు కీర్తిశేషులు పంతుల శేషమాంబ సూర్యప్రకాశరావు దంపతులకు నా నమస్సులు తెలియజేస్తూ, అలాగే మా గురువులకు, సమస్త దైవాలకు నమస్సులు తెలియజేస్తూ, వాగ్దేవి క్రియేషన్స్ సబ్స్క్రైబర్స్కు, ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా భీష్మ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భీష్మ ఏకాదశి విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. మాఘమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి అని పర్వదినాన్ని మనం జరుపుకుంటాం. మరి దీని విశిష్టత ఏంటి అంటే, మరి భీష్మ ఏకాదశి అని ఎందుకు అన్నారు అంటే, భీష్ముడు మనకు మహాభారతంలో కనిపిస్తాడు. కౌరవులకు పాండవులకు పితామహుడుగా, అంటే తండ్రిగా మనకి అతను దర్శనమిస్తాడు. అయితే ఆయన యొక్క విశిష్టత ఏంటి అంటే, భీష్మ పితామహుడు భీష్ముడు చాలా గొప్పవాడు, ఇచ్చిన మాటకై కట్టుబడినటువంటి వాడు, భీషణమైన ప్రతిజ్ఞలు చేసి భీష్ముడైన పేరు సంపాదించినవాడు. అటువంటి భీషణమైన ప్రతిజ్ఞలు ప్రపంచంలో ఎవరూ చేయరు, అటువంటి గొప్ప ప్రతిజ్ఞలు చేసినటువంటి వాడు. మన భీష్మ పితామహుడు యొక్క విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకప్పుడు దేవలోకంలో ఇంద్రుడిని, విష్ణుమూర్తిని సేవించేటువంటి అష్టవసువులు అనేవారు 8 మంది ఒకసారి తమ భార్యలతో భూలోక విహారానికి వచ్చారు. మహానుభావుడు బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి ఆశ్రమం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే అక్కడ వారికి ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు పేరు నందిని. అది ఎవరంటే, విష్ణులోకంలో, అదే ఇంద్రలోకంలో ఉన్నటువంటి కామధేనువు, సముద్ర మథనం అప్పుడు లభించిన కామధేనువు యొక్క బిడ్డ ఆమె. ఆమెను వశిష్ఠ మహర్షి పెంచుకుంటున్నాడు. ఆ గోవును చూడగానే వీళ్ళకి ఆ గోవును తీసుకువెళ్ళాలి, మన దేవతలు మనం తీసుకెళ్తే ఏముందని అష్టవసువులు భార్యలు అడిగారు. వద్దు, అది వశిష్ఠ మహర్షిది, ఆయన తెలిస్తే ఫట్ అంటాడు, మళ్ళీ ఇబ్బంది అని చెప్తే వినలేదు. వినకుండా దాన్ని మరి ఏం చేస్తారు, తీసుకెళ్దామని అందులో అష్టవసువు దాన్ని లాక్కెళ్తూ ఉంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చూస్తాడు. చూసి, మీరు దేవతలు ఉండి మానవుల్లాగే చోర బుద్ధిని, స్వార్థ బుద్ధిని చూపించారు కాబట్టి మీరు మానవులైపోదురుగాక అని శపించాడు. అయ్యయ్యో, తప్పు క్షమించే స్వామి అని వేడుకున్నారు వాళ్ళు. లాభం లేదు, అయిపోయింది, శపించేస్తాను, కానీ ఒక అవకాశం ఇస్తాను, మీరు మానవులుగా జన్మించండి. అయితే 7 వరకు మానవులు పుట్టిన వెంటనే మీరు చనిపోయి మళ్ళీ మీ లోకానికి మీరు వెళ్తారు. కానీ అష్టవసువు మాత్రం భూలోకంలో కొంతకాలం అక్కడ నివసిస్తాడు. చిరస్థాయిలో కీర్తి సంపాదించి అతను మళ్ళీ మన లోకానికి వస్తాడని ఆశీర్వదిస్తాడు. వీళ్ళు 8 మంది గంగాదేవికి దగ్గరికి వెళ్ళి తమ గోడు విన్నవించుకుంటే, ఆమె నా గర్భాన జన్మించేటట్లు మీకు వరం ఇస్తున్నానని చెప్పి ఆమె ఏం చేసింది, హస్తినాపురం సమీపంలో గంగానది తీరంలో ఒక స్త్రీగా అక్కడ సంచారం చేస్తుంటే, ఆ వనవిహారానికి వచ్చినటువంటి మన శంతన మహారాజు, అంటే హస్తినను పాలిస్తున్నటువంటి చక్రవర్తి, ఆయన చూశాడు. ఆమెను చూసి ఆమెను మోహించి నేను వివాహం చేసుకుంటానంటే, నన్ను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయంటే, ఏముంది, ఆడవాళ్ళు పెళ్లికి ముందు షరతులు అంటారు, ఏముంది, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళే సర్దుకుంటారులే అని తాను మాట ఇస్తాడు. పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి సంతానం పుట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్లి గంగానదిలో కల్పిస్తుంది ఆవిడ. ఇదేంటిది, ఇంత పని చేసిందని, కానీ ఇచ్చిన మాట ఇచ్చాడని మౌనంగా ఉండిపోయాడు. కానీ ఎంతకాలం అలా, 1వ బిడ్డ, 2వ బిడ్డ, 3వ బిడ్డ, అలా 7 బిడ్డల వరకు పుట్టిన వెంటనే నదిలో కలిపేయడం. అది 8వ బిడ్డ పుట్టిన తర్వాత మరి సహించలేకపోయాడు సంతన మహారాజు. సహించలేకపోయి
ఏంటి ఈ బిడ్డను నది పాలు చేయడానికి నేను ఒప్పుకోను అన్నాడు. అయితే నువ్వు నాకు ఎదురు తిరిగావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని ఈ కథ అంతా చెప్పి ఈ కుర్రవాడు నా దగ్గర కొంతకాలం ఉంచుతాను, ఇతనికి దేవవ్రతుడు అనే పేరు పెడుతున్నాను, నాకు కొంతకాలం ఉంచి నేను విద్యలు నేర్పించి పంపిస్తానని చెప్పి తన దగ్గర కొంతకాలం ఉంచి తిరిగి శంతన మహారాజు దగ్గరికి పంపించింది. దేవవ్రతుడు యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ వనవిహారానికి వెళ్ళాడు. శంతన మహారాజు ఎప్పుడు ఆడవాళ్ళే కనిపిస్తుంటారేమో బహుశా. అక్కడ మళ్ళీ ఒక అమ్మాయి పడవ నదీ తీరం దాటిస్తూ ఒక పడవ అమ్మాయి కనిపించింది, సత్యవతి అని. ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకు అదేం తెలియదు బాబు, మా నాన్న అడుగంటే వాళ్ళ నాన్నది దాసరాజు. వెళ్తే మహారాజు అల్లుడు అవుతాడంటే ఎవరైనా ఆనందిస్తారు, కానీ దాసరాజు అలా ఆనందించకుండా చూడండి. పూర్వం రాజులు కూడా ధర్మంగా ఉండేవారు. నేను మహారాజుని చక్రవర్తిని నేను బలవంతాన్ని తీసి పెళ్లి చేసుకుంటానంటే ఎవరేం చేయలేరు. కానీ అతను గౌరవం, స్త్రీకి గౌరవం ఇవ్వాలని దాసరాజు ఈ సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి అతన్ని అడగానే, నీకు కొడుకున్నాడు, ఆ కొడుకు రాజు అవుతాడు, నా మనవలు అంటే నా కూతురికి పుట్టిన వాళ్ళు వాడి దగ్గర సేవ చేస్తూ బతకాలా, ఒప్పుకొని అంటాడు. నా మనవల్ని రాజుని చేస్తానంటే ఒప్పుకుంటానంటే, మరి అక్కడ దేవవ్రతుడు ఉన్నాడు, ఎలా ఒప్పుకుంటాడు? కానీ కాబట్టి మింగలేక కక్కలేక బాధపడుతూ ఇంటికి వచ్చేస్తాడు. కొన్నాళ్ళు బాధపడుతూ ఉంటాడు. తండ్రి బాధ గమనించాడు కొడుకు. పిల్లలు, మీరు విద్యార్థులు గమనించవలసింది ఇక్కడే. ఎంతసేపు తండ్రిని బాధ పెట్టి తండ్రిని ఏమైనా అడుగుదామా, తండ్రికి ఏది తెమ్మందామా, నాకు ఇవ్వకపోతే నేను అలుగుతాను, నేను ఇది చేస్తాను, అన్నం తిన్ను, అలుగుతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చాలామంది బెదిరిస్తుంటారు. కానీ తండ్రి బాధను కూడా మనం గమనించాలి. అది కొడుకుల యొక్క లక్షణం. ఇక్కడ దేవవ్రతుడు అది గమనించాడు. గమనించి తండ్రి గారు ఎందుకు అలా బాధపడుతున్నారంటే, తండ్రి ఏం చెప్తాడు? నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నిన్ను వదిలేస్తాను, నీకు రాజ్యం అని ఏం చెప్తాడు? కొడుకుతో చెప్పలేడు కదా. కానీ మంత్రులు ఈ విషయం చెప్పగానే వెంటనే దాసరాజు దగ్గరికి పరిగెత్తి, మీరేం భయపడకండి, మీ మనవల్ని నేను రాజుల్ని చేస్తాను, నేను ఎప్పటికీ రాజు అవును అంటే, బాగుంది, నువ్వు అంటావు సరే, రేపొద్దు నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళు మేమే రాజుల వారసత్వాలు అంటారు, మీరు క్షత్రియులు కాబట్టి మీతో మేము ఎక్కడ దెబ్బలాడగలం అంటే, అప్పుడు భీషణమైన 2 ప్రతిజ్ఞలు చేస్తాడు. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, రెండోది నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటాను, రెండోది నేను ఎప్పటికీ కూడా రాజుని కాను అని 2 తీవ్రమైన ప్రమాణాలు చేశాడు. భీషణమైన ప్రమాణాలు చేశాడు కాబట్టి ఆయన ఏమన్నారు? భీష్ముడు అని పేరు వచ్చింది. శంతన మహారాజు ఎంత పని చేసావు కుమారా అని చెప్పి, నువ్వు ఇంత తండ్రి కోసం ఎంత గొప్ప ఘనకార్యం చేశావు కాబట్టి నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను, నీకు స్వచ్ఛంద మరణం, ఎప్పుడు కావాలంటే అప్పుడు చావు వచ్చేలా నీకు వరం ఇస్తున్నాను అని వరాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత శంతన మహారాజు తర్వాత ధృతరాష్ట్రుడు, పాండురాజు, తర్వాత పాండవులు, కౌరవులు, వారి మధ్యన మనస్పర్ధలు, కురుక్షేత్ర యుద్ధం అంతా మనకి తెలిసిందే. తర్వాత కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడు అందరూ కూడా మానవుడు అంటే భగవంతుడు అని మొట్టమొదటి నమ్మాడు కూడా ఎవరు? భీష్మ పితామహుడు. అందుకే ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నప్పుడు ప్రధానార్ఘ్యం అని ఉంటుంది. అంటే ఒక ఉన్నవారిలో ఒక గొప్పవాడికి ఆ అర్ఘ్యాన్ని, ఆ నీటిని ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వాలంటే భీష్ముడు మన కృష్ణుడి పేరు చెప్తాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములకు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడు అని ఎవరి గురించి? మన కృష్ణుడి గురించి చెప్తాడు. కాబట్టి అతనికి నువ్వు అర్ఘ్యానియు అని చెప్తాడు, అంత గొప్పవాడు. తర్వాత తర్వాత ఎంత జరిగింది? కురుక్షేత్ర మహాయుద్ధం జరిగింది. ఒక దుర్యోధనుడి దుర్బుద్ధి వలన, ఈర్ష్యాసూయ ద్వేషాల వలన కురుక్షేత్ర అందరూ చనిపోయారు. చివరికి భీష్ముడు కూడా ధర్మపక్షపాతి అయ్యి తాను పడిపోవడానికి కారణం ఒక మగ ఆడ కానీ ఒక సెకండ్ వల్ల అవుతుందని చెప్పి తానే సలహా ఇచ్చి పాండవులకి తన మరణాన్ని తానే తెచ్చుకున్నట్లుగా చేసుకుంటాడు. అయితే అప్పుడు ఆ ఆలోచన పాటించి అర్జునుడు ఎవరిని? భీష్ముడిని పడగొట్టేస్తాడు. అయితే అది దక్షిణాయనం, ఉత్తరాయణం వచ్చే వరకు, ఏకాదశి వచ్చే వరకు, ఉత్తరాయణం మంచిదంటారు కదా, వచ్చే వరకు నాకు నేను మరణించను అంటే అప్పుడు అంపశయ్య బాణాల పడక ఏర్పాటు చేస్తే అక్కడే ఉంటూ ఓం నమో నారాయణాయ ఓం అని అనుకుంటూ తాను ఈ ఉత్తరాయణం, ఈ మాఘమాసం ఏకాదశి వచ్చే వరకు ఉండి ఈ ఏకాదశి నాడు తాను స్వచ్ఛంద మరణాన్ని పొందాడు. ఈ లోపల తాను విష్ణు సహస్రనామాన్ని రచించాడు. మనం ఇప్పుడు అందరూ పాటించే విష్ణు సహస్రనామం భీష్ముడి నోట అంటే వచ్చిందే.
చాలా గొప్పగా భీష్ముడు విష్ణుమూర్తిని ప్రార్థించి చేశాడు. నీ నామంబు స్మరింపలేని పెదవుల్ నీ దివ్య గానామృతంబు ఆనందించని కర్ణముల్ నిను మనంబున దలచలేనట్టియే ప్రాణంబున్ హృదయ మెలంగు వసుధన్ పద్మాక్ష శ్రీనాథ లక్ష్మీనారాయణ నిక్కమీ పలుకు విశ్వేశారమా వల్లభ అంటూ నిత్యం పూజించేవాడు. అటువంటి విష్ణు సహస్రనామాన్ని పఠించి తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈరోజు ఈ మాఘ శుద్ధ ఏకాదశి నాడు తన ప్రాణాలు విడిచాడు. అందుకే ఈరోజు భీష్మ ఏకాదశి అని చేసుకుంటాం. అనేక విష్ణాలయాల్లో ఈరోజు వైకుంఠ చేరడానికి భక్తులందరూ కూడా ఈరోజు చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు. మనకు అవకాశం ఉంటే విష్ణు సహస్రనామం పారాయణ చేద్దాం. ఒకవేళ లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని భక్తిగా అతన్ని కొలుద్దాం. భక్తి ముఖ్యము. విష్ణు సహస్రనామం చదవమన్నారని చదివేయడం కాదు, భక్తిగా నిష్ఠగా చదవాలి. అటువంటి భీష్ముడి యొక్క మరణపు రోజున మనం భీష్మ ఏకాదశి జరుపుకుంటున్నాం. కాబట్టి మనందరం ఆ విష్ణుమూర్తి తలుచుకుందాం. స్వస్తి. మీ పంతుల వెంకటేశ్వర.